మమ్మీ ఏంటి ఈరోజు స్పెషల్? ఏంటిది అసలు? దీని పౌడర్ దీని అసలు ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నానబెట్టేసి ఉట్టి వాటర్ తాగినా సరే మన కడుపులో వేడి ఉన్నా, విరోచనాలు అయినా, మోషన్స్ అయినా తగ్గుతుంది అనమాట. వాటర్ కొంచెం కసలాగా ఉంటది కానీ చాలా తొందరగా మోషన్స్ తగ్గుతుంది, బాడీలో హీట్ తగ్గిస్తుంది. ఇది పాల ముంజిలు అంటారు దీన్ని, పాల ముంజిలు. ఓకే, అంటే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, వాటర్ వేస్తే. ఇది నాకు తెలిసి ఏదో ఒక పిండి పదార్థం, అంటే ఏదో దుంప జాతిదే. అది వాళ్ళు పిండిలాగా తయారు చేసి ఆరబెట్టేసి. అంటే ఇప్పుడు పాల ముంజులు దీన్ని నానేసిస్తే మనకి అంటే ఒక 24 hours నానేయొచ్చా? 24 hours కాదు, చూద్దాం 1-2 hours లో అయిపోద్ది అనుకుంటాను. నానబెట్టేసాక కొంచెం సరిపోద్దా? లేదు, వేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకే, స్మెల్ అయితే వస్తున్నట్టుంది. అదొక వాసన, స్మెల్ ఏం రావట్లేదు, నార్మల్గా ఉంది. ప్లస్ నాకు తెలియదు దీని యూజెస్. నిన్న మేము పర్లాకిండి మార్కెట్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాము. హాఫ్ ఆఫ్ ద బాటిల్ వాటర్ అయితే వేసేసారు మా మమ్మీ ఇందులో. సో దీనివల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, టేస్ట్ కూడా చేయలేదు. ఎలా ఉంటుందో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ దీని యూజెస్ కూడా ఇంకా ముందు ముందు చెప్తాను వీడియోలో. ఇప్పుడైతే ఒక 2-3 hours నానేసాం దీన్ని. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, చాలా హార్డ్గా ఉన్నాయి. వాటర్లో కానీ కొంచెం మెత్తగా అయిపోయాయి. ఇక ముందు పట్టుకున్న దానికి ఇప్పటికే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగోండి పౌడర్ లాగా వచ్చేసిందని త్వరగా నానిపోతుంది. సో ఒకప్పుడు ఇలా నార్మల్గా టేస్ట్ చేయొచ్చు, ఏం కాదు. అది ఏం తెలియట్లేదు, పౌడర్ లాగా ఉంది. అయితే జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, చిన్న ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో వేపేశారు మా మమ్మీ. బాగా వాటర్లో నానేసేసాక ఇలా అయిపోయింది అనమాట. పౌడర్ అంతా వాటర్ దాంట్లో ఏమంటారు ముక్కల్లాగా ఉండేది కదా, కరిగిపోయింది అనమాట. మమ్మీ ఏమో ఇప్పుడు వడేస్తుంది, వడబెడుతుంది. దీంట్లో ఇంకేదైనా పౌడర్ లాగా ఉంటే కింద ఇందులో ఉండిపోతుంది అనమాట. సో కిందకేమో వాటర్ అనేది పడిపోతుంది. చాలా మంచిది ఇది. నేను ఇప్పుడే యూట్యూబ్ చూసాను, మమ్మీ చూపించింది ఏంటి దీన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలి, ఏమేమి వేయాలి అని చెప్పి. దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే బెస్ట్ అని చెప్పి కొబ్బరి తురుము కూడా వేశారు. కొబ్బరి తురుము కూడా హెయిర్కి చాలా మంచిది. అండ్ ఇది షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ అనమాట. తొక్క తీసి ఇలాచీని పౌడర్ చేశారు మమ్మీ. ఇంకా అక్కడి నుంచి ఇది వాటర్ అనేది బాగా, అదే పౌడర్ అనేది ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దీనిలో ఉండిపోయి కిందకేమో మంచిగా ఏమంటారు వాటర్ అనేది వెళ్తుంది అనమాట. చెత్త అంతా దీంట్లో ఉండిపోతుంది. ఇది ఏదో చెట్టు తలక పాలు తలక పౌడర్. వాళ్ళు ఏం చెప్పారు, ఎరో రూట్ అని అంటారు ఇంగ్లీష్ లో. మేమైతే పాల ముంజులు పౌడర్ అంటే చేసిన లక్ష్మీదేవికి చాలా మంచిదంట. అంటే దేవతకి ప్రసాదం చేసి పెడతారంట లక్ష్మీదేవి. మెడిసిన్ గా చాలా వాల్యుబుల్ ఇది. మెడిసిన్ గా కూడా చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇలానే ఆ పౌడర్ అంతా వేస్టేజ్ అంతా చూసుకున్నాక మనకి చాలా థిక్గానే వచ్చింది. ఎందుకంటే అది వేయగాన ఆ బల్క్ ముక్కలు అనేవి బల్క్ కన్సిస్టెన్సీలో ఉండేవి అనమాట. సో వాటర్లోకి వచ్చేసేపు ఒక 1-2 hours నానేస్తాము. 2 hours నానేసాక పాలు లాగే సేమ్ చిక్కగా పాలు లాగా కనిపిస్తాయి. మిల్క్ అనేది వేస్తారు అనమాట. మిల్క్ తోనే చేయాలి, వాటర్ అనేది యూజ్ చేయకూడదు. మళ్ళీ ఎలాగా దీన్ని మనం వాటర్ లోనే వేసుకున్నాము. అండ్ సేమ్ మిల్క్ లాగే ఉంది. ఇది మిల్క్ అన్న నమ్మేస్తారు, బట్ టేస్ట్ అయితే అస్సలు తాగలేము అనమాట. సో 1 bowl మిల్క్ తీసుకున్నారు మమ్మీ. అండ్ సెకండ్ బౌల్ 2 bowls మిల్క్, 2 bowls 3 bowls మిల్క్ అనమాట. 3 bowls మిల్క్ తీసుకొని మిల్క్ కూడా బాగా మరిగిన తర్వాత ఈ రెసిపీ అనేది వేయాలన్నమాట. మిల్క్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మరి ప్యూర్ మిల్క్ యూస్ చేసినా కూడా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో కొంచెం వేసుకున్నాం అంతే, మరి ఎక్కువ కాదు వాటర్. ఇంకా 1 cup వేసాం కదా, షుగర్ కూడా 1 cup మరిగిన తర్వాత కాదు ఇప్పుడు వేసేయచ్చా? ఓకే, గ్యాస్ స్టవ్ ఆన్ చేసేస్తాను. నాకైతే స్మెల్ అయితే భలే అనిపిస్తుంది. మరి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు పాల ముంజులు అనుకొని నిన్న మార్కెట్కి వెళ్తే చెప్తున్నారు. అక్కడ కూడా ఆటో వాడు కూడా అడిగాడు ఇది ఏంటమ్మా జావ చేసుకొని తాగుతారు అదేనా అని అన్నాడు కదా మమ్మీ. షాప్
కూలింగ్ అవుతుంది అన్నారు. ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, నేను ఆల్రెడీ పెట్టేశాను, షెడ్యూల్ చేయడమే. ఇంకేంటంటే అక్కడ తీసుకున్నాక ఒక ముసలావిడ కూడా అడిగారు ఎక్కడ దొరికిందమ్మా, ఎక్కడ ఎంత పడింది అని కూడా అడిగారు కదా మమ్మీ. 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేశాను. 1 కప్ షుగర్, అంతే ఎక్కువ కూడా వేయలేదు షుగర్ అనమాట. సో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించడమే. పాలు బాగా దగ్గరకు అయిపోతే కొంచెం పాలు అనేది మరిగిస్తే అయిపోతుంది. ఓకే, దీంట్లో ఇలాచీ పౌడర్ వేసేసారు, ఇలాచీ ప్లస్ షుగర్. అంటే అది మిక్సీ పౌడర్ అవ్వదు కాబట్టి కొంచెం షుగర్ వేసుకొని ఇలాచీని అనేది తీసేసారు అనమాట. అండ్ ఖచ్చితంగా డెఫినెట్గా మనం ఇది అనేది తీసేయాలి, దాంట్లో ఉన్న పలుకులతోనే పొడితోనే మనం చెయ్యాలన్నమాట. ఇవన్నీ మన ఆంధ్ర అయితే కాదు, ఒడిస్సావే. మాకైతే ఇలాంటివి తెలియదు, ఊర్లో ఉండి ఇవన్నీ నేర్చుకున్నారు. ఈరోజు కూడా ఒక కర్రీ చేశారు, నాకైతే భలే నచ్చింది. ఏమేమి వేసారు? పుల్ల బెల్లంలో ఏమేమి వేసారు? ఎర్రదుంపలు, కొబ్బరి వేసాను, చింతపండు, బెల్లం. అది టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈసారి అది చేస్తే మాత్రం డెఫినెట్ గా వీడియో చేసి పెడతాను. కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి కూడా తురుము, ఇది తురుము ఇప్పటికిప్పుడు చేసేసారా? పర్వాలేదు, బాయిల్ అవ్వాలి. అది మీరు అన్నారు ముక్కలు ఉన్నాయి అని మిక్సీ కొట్టేసి మిక్సీ చేస్తాను. చాలా ఫాస్ట్ ఉన్నారు. సో బాగా మనం మరిగించాక ఇవ్వవసరం లేదు, స్టార్టింగ్ నుంచి అన్ని వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో మరిగినంత వరకు వెయిట్ చేయవసరం లేదు, ఇది వేసేయడమే. ఇంకా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్మెల్ మీకు గీ రాసుకోవాలి, గీలోనే వేసుకోవాలన్నమాట. సో అదేంటది అరటి ఇంకా దీంతో కూడా కర్రీ చేస్తారంట. ఇదేంటో చెప్పారు నాకు ఇందాకలో, ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. అరటి పువ్వు కర్రీ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీంట్లో ఇది ఉందా, ఇది ఇలాగుందా బొడ్డులాగా, ఇది తీసేయాలి, మిగతా అదంతా కూర చిన్న చిన్న కట్ చేసి చెయ్యాలంట. నాకైతే తెలియదు, మేమైతే బయట పడేసే వాళ్ళం. ఇవి దీన్ని కూడా కర్రీ చేస్తారని నాకు తెలియదు. ఈ మధ్యన రకరకాల వింత వంటలన్నీ తింటున్నాను, బట్ చాలా హెల్దీ. అదే అరటి పువ్వు చాలా మంచిది అదే లేడీస్ కి అరటి పువ్వు చాలా మంచిది అంట. అది మరి నేను ఎప్పుడు మరి మమ్మీ చేస్తుందో తెలియదు, కానీ చేసినప్పుడు కూడా దీని రెసిపీ కూడా చెప్పు మమ్మీ, అప్పుడు వీడియో తీద్దాం. కానీ నేను మార్నింగే వచ్చేలేమో, మార్నింగ్ వచ్చేస్తే అయిపోతుంది. సో ఇవన్నీ ఈ లీవ్స్ తో ఏం చెయ్యరు కదా, ఈ లోపల ఉన్న పడవ కోసం. అవును, అది కార్తీక మాసంలో దీనిపైన పడవలు కూడా వదులుతారు. సో ఏది వేస్ట్ ఉండదు అనమాట, అన్ని మంచిగా. ఇది కూడా ఉండిపోయింది కొంచెం. టీ మా మమ్మీ టీ లవర్ అనమాట, టీ తాగుతూనే ఉంటారు. 1-2 గ్లాసులు కాదు, ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూనే ఉంటారు అనమాట మా మమ్మీ. అదే మా మమ్మీ అంటది, నేను ఆపేస్తాను టీ తాగను అంటారు, కానీ అది ఎందుకు ఆ ఫ్లేవర్ టెంప్ట్ అయిపోతూ ఉంటారు. నెయ్యి కూడా చూసారా, పెద్ద క్యాన్ లో ఉంచుకున్నారు. చేసుకుంటారు ఏంటి ఇంట్లో చేస్తారు, మేగడ ఉంచి. మా మమ్మీ పెరుగు ఉంటుంది, గడ్డ పెరుగు, దాని రెసిపీ కూడా. అసలు నేను ఇన్ని రోజులు ఎందుకు ఎక్కడ ఉండిపోయినా తెలియదు, ఇప్పుడు వచ్చి ఇక్కడ మంచి ఫుడ్ తింటున్నాను నేను, అని నేర్చుకుంటున్నా కూడా, నాకు తెలుస్తుంది. ఇది నెయ్యి ఉంటది కదా, మనం ఇంట్లో ఆవు నెయ్యి, అది ఇదా పావు పాలు. అవును, బయట నెయ్యికి చాలా తేడా, డిఫరెంట్ ఉంటది. అవును, ఇది బాగుంటది, ఇదే యూజ్ చేస్తాం. నేను ఇక్కడ నింపాను, ఏంటంటే సున్నుండ్లు కాదు, అదేంటి మినపండు సున్నుండలే, చేసేటప్పటికి ఇంతకు అయిపోయింది. ఓ సున్నుండలు చేశారు విత్ ప్యూర్ నెయ్యితో. అది కూడా నెయ్యి ఎలా ప్రిపరేషన్ ఉంటుందో అది కూడా మా మమ్మీతో చూపిస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే ప్యూర్ ఆవు పాలు అనేది మనకి వస్తున్నాయి ఇంటికి. సో దాని మీద ఉన్న మేగడ కదా, మీరు అలా దాచి ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటారు, అది కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అది కొంచెం ఎక్కువ ఫుల్ అయిపోతే దాని నెయ్యి అనేది మానేసాడు ఒక అతను, ఇంకొక చాలా పెద్ద డబ్బాతో నిండితే అప్పుడు నేను. ఇది మలాయ్ కూడా అంటారు, దీన్నే మలాయ్ చాయ్కి. అండ్ అది ఉంటది కదా ఒక స్వీట్ లాంటిది, చిన్న డబ్బాలో ఉంటది. ఆ డబ్బా మిల్క్ మేడ్ ఇది కలిపేసి బ్రెడ్ మీద రాసుకొని అమ్మేస్తారు. అదే ఆ ఆంటీ గారిని వీడియో చూస్తే నా రెసిపీ, నా సీక్రెట్ రెసిపీ చెప్పేసింది ప్రియా అంటారు.
ఇదిగో పాలు అయితే మనకి వేడి పాలు చాలా మరిగిపోయి పైకి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా కలుపుదాం ముందు బాగా అడుక్కుండిపోద్ది కదా. పౌడర్ లాగా ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోవడమే. ఇంకా ఆ పౌడర్ ఎక్కువ అనమాట. సో ఇదైతే బాగా మరుగుతుంది. మరిగింది కాబట్టి మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అవును, జీడిపప్పు అటు నుంచి వేయండి, కష్టం. సో ఆయిల్తోనే వేసేసారు. ఆయిల్ కదా, ఘీ. అదే గీతోనే వేసేసుకున్నాం అనమాట. కొంచెం ఉంది కాబట్టి గీ మనం వేసేసుకున్నాం అనమాట. గీతో పాటు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, గీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది స్వీట్కి, ఎక్కువ వేయలేదు కాబట్టి. సో ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ముంజులు పౌడర్, ఎరారూట్. సో ఇప్పుడైతే అలా మెల్లిగా వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. మనం అలా ఎంతసేపు కలిపితే అంత మంచిగా వస్తుంది స్వీట్ అనేది. స్వీట్ అనే అంటారు కదా, థిక్నెస్ అప్పుడే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏదైతే ఏమంటారు అరోటా పిండి పౌడర్ ఎలాగ మిక్స్ చేస్తే వస్తుందో అలాగ వస్తుంది. థిక్నెస్ అయిపోయింది చూసారా, చాలా త్వరగానే వచ్చేసింది కొంచెం. కానీ ఇప్పుడు మాత్రం కలపకుండా ఆగిపోతే మాత్రం అడుగు అంటేస్తుంది. మనం కలుపుతూ ఉండాలన్నమాట. నాకైతే స్మెల్ అదుర్స్ ఎప్పుడు ఇస్తే తినేస్తున్నా అని, బట్ దీని తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అయ్యాక అప్పుడు మన నోటి వరకు వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే 2 ప్లేట్స్లో మనం గీ అనేది రాసుకున్నాం, ఎక్కువ కాదు, లైట్గా. ఎందుకంటే అది లేయర్ అనేది వేస్తాం కదా పైకి రావడానికి, ఈ నెయ్యి అనేది రాసుకున్నాం అనమాట. సో పాయసం లాగే అయ్యింది. మరి టేస్ట్ ఇంకా చిక్కగా రావాలన్నమాట. చూడండి టేస్ట్ దట్ స్వీట్నెస్ అయ్యిందో లేదో. అవుతుంది అంటారు. ఎలాగ 3 కప్స్ షుగర్ వేసారు కదా, 1 కప్ షుగర్, పాలు 3 కప్స్ వేసుకోండి. ఓన్లీ మిల్క్ అన్నమాట. మరి ఇది వాళ్ళు చూపించింది వేరేగా ఉంది, ఇక్కడ వేరే కనిపిస్తుంది నాకు. డిఫరెంట్. అది కొంచెం అంటే జెల్లీ లాగా ఉంది. మేము డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఎలాగ ఎవరికి కావాలంటే అలా చేయొచ్చు అన్నమాట. అవును, చల్లదనం. చాలా మంచి బాడీ టెంపరేచర్ ఎవరికైతే కాలేజెస్ వాళ్ళు వస్తున్నారో, ఆఫీస్ నుంచి వస్తున్నారో, ఇది కానీ ఇంట్లో ఫ్రిడ్జ్లో మనం ఉంచుకోవచ్చు, వెంటనే తీసి తినేవచ్చు అనమాట. చాలా కూల్ ఉంటుంది బాడీ అయితే. అండ్ 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు అనమాట. అండ్ దట్టు ఇంకేంటంటే మనం ఏమంటారు, ఏదో చెప్తామని మర్చిపోయాను. చాలా కూలింగ్, మంచిది బాడీకి, మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. అదే ఇదైతే ఒక చెట్టు దుంప కదా, దుంప ఏదో సమ్ అదర్ నేను తెలుగు చెప్పలేదు, వేరు తాలుగా పౌడర్. సో మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి దీని రెసిపీస్, దేని ఏమంటారు, దీనికి ఉన్న రెమెడీ, దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్, వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. నేనైతే మా మమ్మీ చెప్పగానే షాక్ అయ్యాను, ఓహో ఇంత ఉందా దీంట్లో అని చెప్పి, ఇన్ని ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ అయినవి ఉన్నాయా అని చెప్పి అనిపించింది బెనిఫిట్స్ అనమాట. సో నాకైతే వెరీ ఎక్సైటెడ్ ఉన్నాయి, ఎప్పుడు చల్లగైతే ఎప్పుడు తిందామా అని. సో బాగా దగ్గరికి అయిపోయింది, అంబల్లాగా అయిపోయింది కదా, అంబలి దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసుకోవడమే. మనం ఇంకా కావాలంటే మనం ఓన్లీ జీడిపప్పు వేసాము, బాదం ఉంటే బాదం వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, అండ్ డ్రైడ్ నట్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. మనం ఊరికినే తినలేము కాబట్టి సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఇందులో వేసుకొని తినేవచ్చు అనమాట. అలా వెళ్ళిపోతుంది నోట్లోకి. కొబ్బరి కూడా చాలా మంచిది, హెయిర్కి మంచిది, హెయిర్ ఫాల్ అనేది ఉండకుండా ఉంటుంది. డేకి ఒక చిన్న పీస్ అయినా తినాలి కొబ్బరి అనేది. కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్, అది ఇది కొలెస్ట్రాల్ ఏమి ఉండదు. అవును, ఉండవు, నార్మల్, మంచిది కూడా హెల్త్ కి. మనకి మంతిని సత్యనారాయణ రాజు గారు చెప్తారు కదా, మా మమ్మీ ఎక్కువ అతన్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఆ టీ కూడా చెప్పారు ఎక్కువ తాగొద్దని, కానీ అతను అది మాత్రం వినట్లేదు, మానట్లేదు అనమాట. టీ తాగుతూనే ఉంటారు, అర్ధరాత్రి లేసి ఇచ్చినా తాగుతూనే ఉంటారు. టీ లవర్ మా మమ్మీ. థిక్నెస్ వచ్చేసింది, ఇంకా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి, అప్పుడు చల్లగా అయ్యాక మనం టేస్ట్ చేయొచ్చు ఏంటనేది. మనం ఈ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, బట్ మనం పెద్ద ప్లేట్లో అక్కడక్కడ చిన్న చిన్నగా వేసేసుకోవడమే.
చూసారా అలాగ వేసుకుని చల్లగైనంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చేస్తుంది పైకి, ఎందుకంటే కింద గీ రాసుకున్నాం కాబట్టి. మనకి ఎంత ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు తడి క్లాత్ లో కూడా తడి క్లాత్లో కూడా వేయొచ్చు, కానీ అంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడు మేము చెయ్యట్లేదు. సో చిన్న చిన్నగా చేసుకుంటున్నాం అనమాట. అరిటాక్లో వేసుకోవచ్చు, బౌల్స్లో వేసుకోవచ్చు, ఎందులోనే వేసుకోవచ్చు. మనకి మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని తినొచ్చు అనమాట. సో షుగర్ సరిపోయిందో లేదో మేమైతే టేస్ట్ చేయలేదు ఇంకా, బట్ ముడితే కాలుతుందేమో అని చెప్పి వేడిగా ఉంది. సో అందుకే వెయిట్ చేస్తున్నాం. సూపర్ యమ్మీ, నైస్. సో ఇంకొక ప్లేట్లో వేసుకుంటే అయిపోతుంది కదా. చల్లగా అయ్యాక మీకు చూపిస్తా వీడియో. సో మేమైతే కొద్దిసేపు ఫ్యాన్లో పెట్టాము. ఫ్యాన్లో పెట్టాక వస్తుందా రాదా ట్రై చేద్దామా గట్టిగా. ఓ సూపర్ క్యూట్, జున్ను ఉంది, జున్ను కూడా కదా, జెల్లీ లాగా ఉందన్నమాట. సో టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. ఫస్ట్ మీకు మన ఛానల్కి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. సో యమ్మీ మమ్మీ, సూపర్, చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. ఇదైతే కేక్ లాగా వచ్చింది. మా మమ్మీ బర్త్డే పాట పాడుతుంది, హ్యాపీ బర్త్డే టు యూ అని. హ్యాపీ బర్త్డే కాదు, మా మమ్మీ ఛానల్ మానిటైజేషన్ అయినందుకు కేక్ చేసుకున్నాం, ముంజుల కేక్. బట్ ఎక్కువ దట్ కొబ్బరి ప్లస్ జీడిపప్పు వేసారు కాబట్టి వేపేసి, ఆ టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. కంగ్రాచులేషన్స్ మమ్మీ ఫర్ మానిటైజేషన్ అయినందుకు. కొంచెం చల్లగా అయితే ఇంకా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా సేమ్ ఎలా కదులుతుందో, జున్నులాగా భలే ఉంది. అండ్ ఇంకొంచెం ఇది అవ్వాలి, ఇక్కడ ఉండిపోయింది ఇంకా, అంటే వేడిగా కూడా ఉంది, కొంచెం లైట్గా వేడి. ఇదైతే బాగుంది, దానికన్నా ఇది నచ్చింది. కొంచెం అది అవ్వాలి ఇంకా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, కూలింగ్లో ఉండాలి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఫర్ మానిటైజేషన్. అండ్ దిస్ ఈస్ సూపర్ క్యూట్ అండ్ ఎమ్మీ. ఫస్ట్ టైం మన ఛానల్ని తింటున్నారు. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మరిన్ని రెసిపీస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.